లేడీ కమెడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ్ హవానీ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం. 2 దశాబ్దాలుగా ఆమె పరిశ్రమలో ఉన్నారు. సురేఖ్ హవానీ కెరియర్ బుల్లితెర యాంకర్గా మొదలైంది. మా టీవీలో ఆమె పనిచేసింది. తర్వాత నటిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అందుకుంది. శ్రీను వైట్ల సినిమాలో ఆమెకి మంచి పాత్రలు వచ్చాయి. లేడీ కమెడియన్గా కూడా సక్సెస్ అయింది. రెడీ, దుబాయ్ సీను, నమో వెంకటేశ, బాద్షా సినిమాలో సురేఖ్ హవానీ చేసిన పాత్రలు నవ్వులు పోయించాయి. వ్యక్తిగత కారణాలతో సురేఖ్ హవానీ 2019 తర్వాత బ్రేక్ తీసుకుంది. కోవిడ్ సంక్షోభం రావడంతో ఏడాది పాటు షూటింగ్ సాగిపోయాయి. ఆ విధంగా సురేఖ్ హవానీకి గ్యాప్ వచ్చింది. అనంతరం ఆమెకు అవకాశాలు కూడా తగ్గాయి. ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో మీడియా ముందు సురేఖ్ హవానీ తన ఆవేదన వెలగక్కింది. చాలా మంది సినిమాలు చేయటం లేదు, ఎందుకు అని అడుగుతున్నారు. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దర్శకులు అవకాశాలు ఇవ్వడం లేదు. దర్శక నిర్మాతలు నన్ను దూరం పెట్టారని సురేఖ్ హవానీ ఒకంత అసహనం కూడా వ్యక్తం చేసింది. సినిమాలో కనిపించకపోతే జనాలు కూడా మర్చిపోతారు. పాపులారిటీ లేకపోతే సంపాదన ఉండదు. అందుకే తెలివిగా సురేఖ్ హవానీ సోషల్ మీడియాను నమ్ముకుంది. గ్లామరస్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేయడం స్టార్ట్ చేసింది. తనతో పాటు కూతురు సుప్రీత కూడా తన సోషల్ మీడియా పోస్ట్లో ఉండేలా చూసుకుంటుంది. సురేఖ్ హవానీ, సుప్రీత కలిసి చేసిన ఫోటోషూట్స్, డాన్స్ వీడియోస్ కూడా వైరల్ అవుతుంటాయి. అయితే బుల్లితెర ఈవెంట్స్లో సందడి చేస్తున్న సుప్రీత బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్కి జంటగా ఒక మూవీ చేస్తుంది. మరొకవైపు సురేఖ్ హవానీ ఇన్స్టాలో హాట్ వీడియోస్, ఫొటోస్ షేర్ చేస్తూ బెడ్రూమ్ వీడియోస్ కూడా షేర్ చేస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. వయసులో ఉన్నప్పుడు ఇలా ఎక్స్పోజింగ్ చేస్తుంటే హీరోయిన్ అయ్యేదానివని ఒకరు కామెంట్ చేశారు. నీ వయసుకు నువ్వు చేసే గ్లామర్ షోకి సంబంధం ఉందా అని మరొక నెటిజన్ స్పందించాడు. ఏదేమైనా సురేఖ్ హవానీ వీడియో వైరల్ కావడంతో ఆమె అకౌంట్ రీచ్ పెరుగుతోంది.